మనకి ప్రతి మనిషిలో కూడా శాడిజం ఉంటుందండి. అదేంటంటే ఉదాహరణకి ఎవరైనా పడిపోయారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, చిన్న స్మైల్ వస్తుంది. ఆ తర్వాత అయ్యో ఏంటి ఇలా జరిగిందని బాధపడతాం అనుకోండి, కాకపోతే వెంటనే స్మైల్ వస్తుంది. ఇదే శాడిజం. కాకపోతే ఇది చాలా తక్కువ పర్సంటేజ్, ఇది అందరికీ ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి మంచి జరిగినప్పుడు ఎవరో గుర్తించరు, దాన్ని పెద్దగా పట్టించుకోరు, దాని గురించి ఆరా తీయరు. అదే చెడు జరిగింది అనుకోండి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని దాని పుట్టుపూర్వతలన్నీ కనుక్కుంటాం. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే, ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అని శ్రీశైలం కృష్ణానది నుండి వాటర్ని నల్గొండకి తరలించడానికి ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. అక్కడ వ్యవసాయాలకి ఇబ్బంది అవుతుందని, అక్కడ జనాలకి కూడా వాటర్లో ఫ్లోరైడ్ లోపం ఏదో ఉందనేసి ఈ వాటర్ని అక్కడే పంపిస్తున్నారు అన్నమాట, జనాల ఆరోగ్యంతో కూడా దృష్టిలో పెట్టుకొని. అయితే ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు 43 km సొరంగం అనమాట, టన్నల్. ఇది ఈ మధ్య రీసెంట్గా పనిచేసినప్పుడు కూలిపోయింది. ఇది 2005లో స్టార్ట్ అయిందంట, 2019లో ఆపి మళ్ళీ 2023లో స్టార్ట్ చేశారు. అయితే ఇది ఎప్పుడైతే కూలిపోయినప్పుడు అన్ని టీవీ ఛానల్లో అన్నీ వచ్చి చాలా హంగామా చేశాయి అనమాట. అంటే ఈ టన్నల్ లోపల ఒక 8 మంది ఉండిపోయారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇదే వరకు మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఇది చాలా మంచి ప్రాజెక్టే, మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ కృష్ణానది వాటరు ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రమే వాళ్ళకి వాటర్ వెళ్తుంది. దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 34 km కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9.56 km మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందంట. అది. అయితే ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.